ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 25:5. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడైన దావీదు చేస్తున్న ప్రార్థన, అయ్యా నీ వైపు నా ఆత్మను ఎత్తి పట్టుకొనుచున్నాను ప్రభువా, నీ యందు నేను నమ్మిక ఉంచాను, నన్ను సిగ్గుపడనీయకుము అని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. నీవే నా రక్షణకర్తవైన దేవుడువు, ఎందుకంటే ప్రభువు రక్షించువాడు అని. దినమెల్లా దేవుని కొరకు కనిపెడుతున్నాడు అంటే రోజంతా అన్ను దినము దేవుని కొరకు కనిపెడుతూనే ఉన్నాడు. ప్రేమను వల్లరా, ఎందుకని? దేవుడు విడిపించువాడు, రక్షించువాడు, కాపాడువాడండి. ఆయన కృపా అతిశయము కలిగిన దేవుడు కాబట్టి, ప్రేమ కరుణం కలిగిన దేవుడు కాబట్టి. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి. అనుదినము అంట ప్రభు కొరకు మనము కనిపెట్టాలి. ప్రభువు ఇచ్చే మేలు కొరకు, ప్రభువు ఇచ్చే విడుదల కొరకు, ప్రభువు చేసే ఉపకారము కొరకు, ప్రభువు చేసే సహాయము కొరకు అనుదినము ప్రభు ఎదుట మనము కనిపెట్టేవారిగా ఉండాలి. అందుకనే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, అనుదినము ప్రభువును మనం స్తుతించాలి, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, అనుదినము దేవుని ఎదుట కనిపెట్టాలి. ప్రియమైన వాళ్ళారా, అంతేగాని అప్పుడప్పుడు మాత్రము కాదు, అనుదినము డైలీ ప్రభువుని మనం ఆరాధించాలి. ఎల్లప్పుడూ ఏ చిన్న సమస్య అయినా ఏదైనా ప్రభువుకు చెప్పాలి. మొదటగా దేవునితో మనం మాట్లాడాలి. కాబట్టి ఉదయకాలం ముందు ఆలోచించండి. దావీదు వంటి శత్రువులు మీ జీవితంలో ఉన్నారేమో, దావీదుకు కలిగిన శ్రమ మీ జీవితంలో కలిగిందేమో. ప్రార్థించు. దేవుడు దావీదు చేతుల్లో, శత్రువుల చేతుల్లోంచి దావీదుని విడిపించాడు. దావీదు పక్షాన ఒక బలమైన కోటగా ఉన్నాడు, రక్షణకర్త అయిన దేవుడుగా ఉన్నాడు, రక్షణ శృంగముగా ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విడిపిస్తాడు, బాగు చేస్తాడు, బలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.